వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలా మంది వర్క్ షెడ్యూల్ బిజీ వల్ల ఎక్కువ రెసిపీస్ చేసుకోలేకపోతుంటారు. అలాంటి వాళ్ళందరికీ మన హెల్దీ అండ్ టేస్టీలో చాలా వరకు ఎవ్రీడే ఒక రెసిపీ కాదండి, 2 రెసిపీస్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ కొత్త వంటకాలు మీకు చూపిస్తూనే ఉన్నాం. మరి ఇవాళ కూడా అటువంటి 2 డిఫరెంట్ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. యాక్చువల్గా ఇటువంటి బిజీ షెడ్యూల్లో ఒక రెసిపీ కాదు, మనం ఎవ్రీడే 2 రెసిపీస్ చూపిస్తుంటాము. సో 2 రెసిపీస్లో క్విక్గా చేసుకుంటూ ఉంటాము. సో అలాంటప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తుంటాం. అలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? యాక్చువల్లీ మనం ఫస్ట్ ఏది చూపిస్తున్నామంటే అందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ టైంలో అయ్యే రెసిపీస్ చూస్తున్నాం, సో దట్ అందరూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా మనం ఎవ్రీడే ఏదైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామో మన డైలీ లైఫ్లో చాలా రెగ్యులర్గా యూస్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే అందరికీ కూడా వాటి గురించి తెలుస్తుంది, వాటి యూజెస్ ఏంటో కూడా తెలుస్తుంది. అండ్ అలాగే 2-3 కాంబినేషన్స్ యూస్ చేస్తాం కాబట్టి మంచి బెనిఫిట్స్ కూడా వస్తాయి వాళ్ళకి. సో మనమైతే ఎవ్రీడే కొత్త రెసిపీస్ చూపిస్తుంటాము. మనతో పాటు ఎవరైతే పార్టిసిపెంట్స్ వస్తున్నారో వాళ్ళు కూడా బ్యూటిఫుల్ రెసిపీస్ మనకు అందించారు. మరి వాళ్ళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ శ్రవంతి గారు. హాయ్ లాస్యా. హాయ్ పల్లవి. హాయ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. సో ఏం చేస్తుంటారు శ్రవంతి గారు? హౌస్ వైఫ్ నండి. ఓకే, సో ఫుల్ బిజీగా ఉంటారు. సో కుకింగ్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. సో డిఫరెంట్ రెసిపీస్ చాలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటానండి. ఓకే, సో పిల్లలు ఉన్నారు కదా? 2 బాబులు. అయితే ఖచ్చితంగా వంటలు మాత్రం చేస్తూనే ఉండాలి, ఎస్పెషల్లీ స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ చాలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటానండి. ఎవ్రీడే కొత్త రెసిపీస్. వావ్, మంచి హాబీ అనుకుంటా అయితే. అంతేనా? సో ఏది ఎక్కువ బెస్ట్ గా వండుతారు? పాస్తా, నూడిల్స్, అయ్యో పిల్లలకి ఇష్టమైన కొంచెం ట్రెండీగా చైనీస్ ఫుడ్ అన్నమాట. సో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తూ పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీగా చేస్తానండి. ఓకే, వెజ్ నాన్ వెజ్ రెండిట్లో ఏది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు? ఓన్లీ వెజ్ అండి, నాన్ వెజ్ నో. ఓకే, ఓన్లీ వెజ్ కాబట్టి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చూస్తూ ఉంటారు అనమాట. మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చారు? పోహా పలావ్ అండి. చాలా హెల్దీ, చాలా టేస్టీ. ఓకే, సో పోహా అంటేనే చాలా ఇష్టంగా డిఫరెంట్ కైండ్స్ చేస్తున్నాము, మన షోలో కూడా చూపించాము. పలావ్ అనేది కొంచెం డిఫరెంట్ గా. నార్మల్లీ పులావ్ అనగానే అందరికి ఫస్ట్ రైస్ గుర్తుకొస్తుంది, అందరు ఫస్ట్ థాట్ అదే. బట్ పోహాతో అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. అందులో మష్రూమ్, గ్రీన్ పీస్ ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ గా చేస్తూ హెల్దీగా టేస్టీగా చేస్తానండి. ఓకే, సో అన్ని వెజ్జీస్ అన్ని యాడ్ చేస్తున్నారు అనమాట. ఓకే శ్రవంతి గారు, ఆల్ ద బెస్ట్. ఓకేనండి. లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చా. ఓకే, సో చక్కగా వెజ్జీస్ అన్ని తీసుకొచ్చేసారనమాట బ్యూటిఫుల్గా. సో పోహా ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చాను. అండ్ బంగాళాదుంప, క్యారెట్, వండర్ఫుల్ పర్ఫెక్ట్ వెజిటబుల్ మీల్ లాగా ఉందన్నమాట. సో చాలా మంది వెజిటబుల్స్ స్కిప్ చేస్తూ ఉంటారు, తినడం ఇష్టం లేక. ఇలా చక్కగా పోహా యూస్ చేస్తూ వెజిటబుల్స్ అంటే కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటున్నా. సో మరి స్టార్ట్ చేద్దాం. రెడీ. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేస్తాను. ఫస్ట్ ఆయిల్. సో కొంచెం వేడెక్కాలి. సో ఇంకా ఏం హాబీస్ ఏంటి? నేను హౌస్ వైఫ్ నండి. సో ఆయిల్ వేడెక్కింది. నెక్స్ట్ ఉల్లిపాయలు. సో పెళ్ళికి ముందు ఏదైనా జాబ్ చేసే వాళ్ళ ఏంటి? లేదండి, స్టడీ కంటిన్యూ ఉండే. స్టడీస్ కంటిన్యూషన్ అప్పుడు పెళ్లి చేసేసారు. ఓకే, సో తర్వాత పిల్లలు. సో ఇప్పుడు ఏమైనా జాబ్ ఇంట్రెస్ట్ ఉందా ఏంటి? లేదండి, పిల్లలతోనే సరిపోతుంది. కరెక్ట్. సో ఎవరెవరు పిల్లలు, ఎంతమంది ఏజ్? 2 బాబులు. పెద్ద అబ్బాయి 12 years, చిన్న అబ్బాయి 8 years. సో ఇప్పుడు ఇంకా చాలా గొడవలు, 2 అబ్బాయిలు అనగానే ఫైటింగ్స్ అనమాట. చాలా అండి. ఓకే, సో ఉల్లిపాయలు వేగిపోయాయి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. అసలు ఏ కర్రీ అయినా, ఏ పులావ్స్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితేనే టేస్టీ ఉంటుంది. ఓకే, పచ్చిమిర్చి, ఉడికించిన బంగాళాదుంప. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ వెజిటబుల్స్ అన్ని వేసేసుకోవచ్చు కదా? మీరు అన్ని ఉడికించి తీసుకొచ్చారు? అన్ని ఉడికించి తీసుకొచ్చాను. ఓకే, సో అవి కూడా వేసేద్దాం వెజిటబుల్స్. బాయిల్ చేసిన క్యారెట్ ముక్కలు.
ఉడికించినవి గ్రీన్ పీస్ బఠానీలు. సో జస్ట్ మిక్స్ చేశాను, ఎలాగో ఉడికించి తీసుకొచ్చారు కాబట్టి ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మష్రూమ్స్ తీసుకొచ్చారు, అవి ఒకటి అలా పచ్చివి. ఓకే, సో ఎలాగైనా మష్రూమ్స్ కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి తీసుకొచ్చాను మష్రూమ్స్. సో పిల్లల పేర్లు ఏంటి? పెద్ద అబ్బాయి పేరు విక్రాంత్, చిన్న అబ్బాయి పేరు విఖ్యాత్. ఓకే, మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి పేరు కూడా విఖ్యాత్. నేను అప్పుడే అనుకున్నాను ఇంత వెరైటీగా, ఎప్పుడు వినలేదు విఖ్యాత్ అనే పేరు, నేను వినలేదు అనమాట. సో ఇంత వెరైటీగా పెట్టారు ఏంటంటే ఏదో పెద్ద మీనింగ్ చెప్పాడు. ఓకే, చాలా సన్నగా తరిగి తీసుకొచ్చారు కాబట్టి మష్రూమ్స్ తొందరగా ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ సాల్ట్. సో కొంచెం ఫ్రై అయిపోయినాక, ఓకే, ఎలాగో పులావ్ కాబట్టి కొద్దిగా కొంచెం ఎక్కువ పడుతుంది, సాల్ట్ పట్టుకుంటే టేస్టీగా. సరే, కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కరెక్ట్. సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలానే ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఓకే, కొంచెం ఫ్రై కావాలి. సో కొద్దిగా వాటర్ అలా వేసుకోవాలి కదా, కొంచెం వాటర్ వేసుకుంటే. ఓకే, సో ఎవరు ఎక్కువ అల్లరి చేశారు, విక్రాంత విఖ్యాత? ఇద్దరు గుడ్ బాయ్స్. అసలు ఫస్ట్ టైం వింటున్నాను అబ్బాయిలు ఇద్దరు గుడ్ బాయ్స్, పైగా హెల్ప్ చేస్తారు అని. ఎందుకంటే అబ్బో చాలా గొడవ పడతారు, అల్లరి పిల్లలు అని వింటారు. విలేజ్ వెళ్ళినా, వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అయితే అసలు ఇద్దరికి ఒకరికొకరు అసలు వదలరు. ఓకే, ఇద్దరు తోడుగా ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ మరి పోహా వేస్తారు. చక్కగా కాసేపు కలుపుకోవాలి. మీరు అన్నట్టుగా ఫ్లేవర్స్ అన్ని వెజిటబుల్స్కి పట్టేసాయి, సో పోహాకు కూడా పట్టాలి కాబట్టి ఇంతగారు. సో చక్కగా ఫ్లేవర్స్ అన్ని పట్టేసాయి పోహాకు కూడా. సో నెక్స్ట్ ఏంటి? పుదీనా వేయాలి. ఆ పుదీనా ఫ్లేవర్ పడితేనే చక్కగా పులావ్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఆ టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కొత్తిమీర కూడా తెచ్చినట్టు గార్నిష్ చేసుకోవాలి. ఓకే, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో అంతేనా? ఇంకా అంతే, పోహా పలావ్ రెడీ. ఓకే, సో సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, లాస్యా పోహా పలావ్ రెడీ. ఓకే, పోహా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పోహా పులావ్కి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీ 1 కప్పు, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. పోహా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉడికించిన బంగాళాదుంప, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బఠానీలు, మష్రూమ్స్ వేసి కాస్త వేగాక తగినంత ఉప్పు, గరం మసాలా, కొద్దిగా నీళ్లు పోసి అందులో అటుకులు కూడా వేసి బాగా కలిపి పుదీనా అలాగే కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పోహా పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? చాలా కలర్ఫుల్గా ఉంది. డిఫరెంట్గా ఉంది. పులావ్ అనగానే మనకు రైసే గుర్తొస్తుంది. సో అటుకులతో ఉంటే
డిఫరెంట్ కైండ్స్ చేసుకున్నాం కానీ ఇన్ని వెజిటబుల్స్ యూస్ చేస్తూ చేసుకోలేదు. టేస్ట్ వైస్ చాలా బాగుంది అండ్ వెజిటబుల్స్ అన్నీ కలిసాయి కాబట్టి పిల్లలు తెలియకుండా హ్యాపీగా స్నాక్స్ అనుకొని తినేస్తారు. మీకు ఎలా అనిపించింది? సో పోహా టెక్స్చర్ ఏదైతే ఉందో నాకు అది చాలా ఇష్టం అనమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పేసి. సో అందులో మనం అన్ని వెజీస్ కూడా యాడ్ చేసాం కాబట్టి రియల్గా చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. సో నాకైతే చాలా నచ్చింది అండ్ చాలా కామ్నెస్ ఇస్తుంది, ఎందుకంటే ఎక్కువ హడావిడి లేకుండా చాలా పౌడర్స్ అవి వేయలేదు, జస్ట్ తను గరం మసాలా అలా టచ్ చేశారనమాట. సో ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు, మంచి రెసిపీని పరిచయం చేశారు. థ్యాంక్ యూ లాస్య గారు. థ్యాంక్ యూ పల్లవి. బాయ్. వావ్, నిజంగా పల్లవి పులావ్ చాలా బాగుంది కదా, శ్రవంతి గారు ఎక్సలెంట్గా చేశారు. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. పోహా కదా, అసలు ఎక్కువసేపు బాయిలింగ్ అదేం అవసరం లేదు, నానబెట్టేసి అలా స్టవ్ మీద వేసేస్తే చాలు. ఇదైతే ఎక్సలెంట్ ఉంది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నేను కూడా తను ఒక మంచి మీల్ చూపించింది కదా, నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెండు విధాలుగా తీసుకోవచ్చు. అలాంటిదే బ్రౌన్ బ్రెడ్ ప్యాన్ కేక్. ఓకే, సో ప్యాన్ కేక్స్ అనగానే డిఫరెంట్గా మనం చాలా పౌడర్స్ ఫ్లవర్స్ యూస్ చేస్తూ ఉంటాం, పిండితో చేసుకుంటూ ఉంటాము. కొత్తగా బ్రౌన్ బ్రెడ్తో చేస్తున్నాం ప్యాన్ కేక్, ఎలా ఉంటుందో చూడాలి. సో డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. ఎస్. ఓకే ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా స్వీట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ప్యాన్ కేక్ అనగానే యూజువల్గా ఎగ్, పాలు, కొంచెం బ్రౌన్ షుగర్, నువ్వు టేస్ట్కి తగ్గట్టు ఇలాచీ కంపల్సరీ వాడతావు ఫ్లేవర్, అండ్ ఇంకొక పౌడర్ ఏదో ఉన్నట్టు మిరియాల పొడి. ఓకే, సో కొంచెం ఎన్హాన్స్ చేయడానికి అనమాట ఆ ఫ్లేవర్, ఆ ఘాటు అదంతా. అండ్ బ్రౌన్ బ్రెడ్ అంటే ఎలా చేస్తావు ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఇది మనం పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీకి పట్టాలి. ఓకే, దానికి ఒక చాక్ బోర్డ్ అండ్ అలాగే మిక్సీ జార్ కూడా. ఓకే, సో చుట్టూ ఉన్న బ్రౌన్ది తీసేయాలన్నమాట. తీసేసి సో అందులో ఇంకేం కల్పన అవసరం లేదు, జస్ట్ ఇంకేం లేదు, జస్ట్ ఇది పౌడర్ లాగా రావాలి. ఓకే, సో ఇంకా మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్, అలాగే ఒక స్పూన్. ఫస్ట్ ఈ పౌడర్ వేసేసుకుందాం ఇందులో. ఓకే, సో వెరీ ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం షుగర్, బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాం. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్. సో పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు, ఒక గుడ్ రెసిపీను అన్నట్టు స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్గా కూడా పెట్టచ్చు అనమాట. కొంచెం మిరియాల పొడి. ఓకే, ఇందులో ఇప్పుడు ఎగ్ బీట్ చేసేద్దాం. ముందు ఇది కలిపేస్తాం. సో ఒకసారి డ్రై ఐటమ్స్ అన్ని కలిపేస్తాం. సో చక్కగా విస్కర్ కూడా ఉంది, మిల్క్ కూడా వేసేసాక విస్కర్. ఇందులోనే పాలు. సో ఇంత దోశ బ్యాటర్ క్వాంటిటీ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. సో కొంచెం కొంచెం పాలు అలా వేసుకుంటూ ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. సో నేను ఇంకొంచెం మిక్స్ చేస్తాను, అప్పటిలాగా స్టవ్ ఆన్ చేసి. ఓకే,
సో బటర్ రాయినా మరి బటర్ తీసుకొచ్చావు కదా. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకో. ఓకే. ఓకే పల్లవి, చక్కగా బ్రౌనిష్ కలర్లో కాల్చుకున్నాము అండ్ ఎగ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా, అరోమా మంచిగా వస్తుంది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? యా, సర్వ్ చేసేస్తాం. సో ఓకే, సో కొంచెం బటర్ వేసేద్దాం దీని మీద. ఓకే లాస్యా, బ్రౌన్ బ్రెడ్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. వావ్, సూపర్. బ్రౌన్ బ్రెడ్ ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బ్రౌన్ బ్రెడ్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 4, గుడ్లు 2, పాలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. బ్రౌన్ బ్రెడ్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రౌన్ బ్రెడ్ ని కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని బ్రౌన్ షుగర్, యాలకుల పొడి, మిరియాల పొడి, కోడిగుడ్లు అలాగే పాలు వేసి బాగా కలిపి పాన్ లో వెన్న వేసి బ్రెడ్ మిశ్రమాన్ని ప్యాన్ కేక్ లా వేసుకొని 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి వెన్న వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ బ్రౌన్ బ్రెడ్ ప్యాన్ కేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ప్యాన్ కేక్ టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా. ప్యాన్ కేక్ అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ప్యాన్ కేక్స్ ఎప్పుడు తింటుంటాం మనం అన్నట్టు ఫ్లవర్స్, ఇది బ్రెడ్తో పైగా ఎగ్ టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లేవర్స్ వేసావు, ఇలాయచి తర్వాత స్వీట్ బ్రౌన్ షుగర్ వేసావు. నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. చక్కగా 2-3 తినేస్తారు పిల్లలు అయితే. ఎక్కువ షుగర్, బ్రౌన్ షుగర్ కూడా మనం లైట్గానే వేసుకున్నాం అనమాట. చాలా బాగుంది. సో అటు స్వీట్ ఎక్కువ కాకుండా మనం పెప్పర్ వేసాము, మరీ స్పైసీగా కాకుండా నార్మల్ బ్యాలెన్స్గా ఉందన్నమాట. సో లైక్ ఏంటంటే అన్ని రుచులు కలిసినట్టుగా ఉంది. సో ఎవరైనా ఈజీగా తీసుకుంటారు. నార్మల్లీ బ్రెడ్ అంటే అందరికీ బ్రెడ్ జామో లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ కొత్తగా అంటే లేదంటే బ్రెడ్ టోస్ట్ చేసుకొని తింటారు. ఇలా బ్రెడ్తో ప్యాన్ కేక్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా అండ్ డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీ కూడా ఇది. అందరూ తప్పకుండా ట్రై చేయాలి. టేస్ట్ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది, వెరీ క్విక్గా కూడా అయిపోతుంది. సో పులావ్ కూడా అంతే, తను కూడా చాలా వైజ్గా ఆలోచించారు శ్రవంతి గారు కూడా. సో చాలా క్విక్గా అయిపోయింది అండ్ టేస్ట్ వైజ్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో ఇంక చెప్పక్కర్లేదు. సో రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ పోహా పులావ్ అయితే ఏదైతే ఉందో, పోహా వచ్చేసి మంచి ఐరన్ అండ్ అలాగే ఫైబర్ కూడా మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. అందులో యాడ్ చేసిన డిఫరెంట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా బీన్స్ అండ్ బఠానీ ఏదైతే ఉందో అది మంచి ఫైబర్ అండ్ మంచి వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది అందులో. అండ్ అలాగే అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ బ్రౌన్ బ్రెడ్ ప్యాన్ కేక్ వచ్చేసి, బ్రౌన్ బ్రెడ్ వచ్చేసి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ మంచి ఫైబర్ కూడా, వైటమిన్ బి కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో. నెక్స్ట్ ఎగ్ వచ్చేసి మంచి ప్రోటీన్ అండ్ అలాగే మన ఇమ్యూన్ని బూస్ట్ చేస్తుంది. టోటల్లీ రెసిపీ వచ్చేసి మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ అండ్ మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. వావ్, మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉన్నాయి అండ్ చాలా ఈజీగా అందరూ చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంది రెసిపీ ప్రిపరేషన్ కూడా. 2 రెసిపీస్, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా నార్మల్ ఉన్నాయి, అంటే అందరికి ఈజీగా అవైలబుల్ ఇంగ్రీడియంట్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.